ఎన్నికలంటే డబ్బులు. ఈ డబ్బులు అనేటువంటిది నిజంగా ప్రజాసేవలో ఉండేవాడికి డబ్బులు ఏడి నుంచి వస్తాయి? రావు. ఇక్కడేమో డబ్బులు లేకుండా, డబ్బులు పంచకుండా సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇవ్వాలి, చుట్టూ తిరిగే వాళ్ళకి ఖర్చు పెట్టాలా, అట్లాగే తిండి ఇవి పెట్టాలా, మందు అయిపోయించాలా. ఇదంతా చేసేటప్పటికి కోట్లే ఖర్చు. ఇంత ఖర్చు పెట్టాలి అంటే ఏదైనా దోపిడీలు చేయాలా, మర్డర్లు చేయాలా, లేకపోతే అక్రమాలే చేయాలి. ఇలాగ చేస్తే మళ్ళీ జనం దాన్ని వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయ నాయకులకు ఉన్న అతిపెద్ద సమస్య. అందుకే పార్టీల ఓనర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఓనర్లనే అంటున్నా, పార్టీల అధ్యక్షులు అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ వ్యాపార సంస్థలాగా వాటి నడుపుతున్నారు కాబట్టి జగన్ అయినా, బాబు అయినా, పవన్ అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ఆర్ఐలు పట్టుకొస్తున్నారు. పవన్ అయితే ఎన్ఆర్ఐలు కానుకోండి, మిగతా వాళ్ళకి ఎన్ఆర్ఐలు వస్తున్నారు. ఎక్కువగా తెలుగుదేశం ఇప్పుడు ఎన్ఆర్ఐలకి టికెట్లు ఇస్తుంది, కార్పొరేట్ సంస్థలకి వైసీపీ కూడా ఇస్తుంది. వీళ్ళకి ఏమవుతున్నదంటే డబ్బు ఖర్చు పెడతారు ఎన్నైనా సరే, 1 కోటి, 2 కోట్ల, 5 కోట్ల, 10 కోట్ల, 25 కోట్ల, 50, 100, ఇదంతా ఇంటరాక్షన్ ఉండట్లా. అంటే మనం సాధారణంగా ఎవరికన్నా అంత అన్నం పెడితే బాగా అభిమానం చూపెడతారు. అయితే ఆ అన్నం పెట్టినప్పుడు వాళ్ళని ఆప్యాయంగా మనం కూర్చుని పెడుతున్నప్పుడు ఉండేది, వెళ్ళి తినవయ్యా అని చెప్పడం వేరు. తినవయ్యా అంటే అన్నదానం దగ్గర ఉన్న నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాడు. మన మీద వాడికి ఏం ఆప్యాయత ఏమి ఉండదు. వాడేదో పుణ్యం కోసం నాకు పెడుతున్నాడులే అనుకుంటాడు, లేదా నాకు ఈ పూట కడుపు నిండిపోయింది అనుకుంటాడు. అదే ఒక రాజకీయ నాయకుడు తన చుట్టేరా మనం ఇప్పుడు ఆయన వెళ్తా మన లోకేష్ చేస్తుంటాడు, పదండి అక్కడ కూర్చుందామని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో కలిసి బజ్జీలు తింటాం, వాళ్ళతో కలిసి టీ తాగుతాం, వాళ్ళతో కలిసి పునుగులు తింటున్నప్పుడు ఎలా ఉంది అందరికీ? అదే లోకేష్ మా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు అనేది. ఈ ఫ్రెండ్లీ నేచర్ అన్నటువంటిది కార్పొరేట్ కోటీశ్వర్లకి అయినటువంటి అభ్యర్థులు చేయలేకపోతున్నారు, వాళ్ళతో కలిసిపోలేకపోతున్నారు. వాళ్ళు ఏదో మా కింద ఎంప్లాయీస్ అన్నటువంటి తరహాలో ఫీల్ అవుతున్నారు తప్పించి ఆ ఆప్యాయతని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అక్కడే గ్యాప్ వస్తుంది. అదొక్కటి సరి చేసుకుంటే అద్భుతం.